హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలామంది రిక్వెస్ట్ చేసినట్లుగా మెథడ్స్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ నానో మెటీరియల్స్ అనే సబ్జెక్ట్ని అయితే ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఈ టాపిక్ పూర్తిగా ఈరోజు అయితే నేర్చుకుందాం. సో ఫస్ట్గా మీకు ఆల్రెడీ నానో టెక్నాలజీ అంటే ఏంటి, అలాగే నానో పార్టికల్స్ అంటే ఏంటి, అదంతా డెఫినేషన్ కూడా ఫస్ట్ క్లాస్లోనే మీకు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి చాలా మంది టాప్ డౌన్ అప్రోచ్ ఇంకా బాటమ్ అప్ అప్రోచ్ అని రెండు టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే అడుగుతా ఉన్నారు. సో దానికంటే ముందు మనం అసలు ఈ టూ వర్డ్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేవి తెలుసుకుంటే ఇంకా మంచిది. లైక్ ఇది అసలు ఈ టూ టాపిక్స్ అడుగుతూ ఉన్నారు, కానీ అసలు అది అసలు ఎందులో నుంచి వచ్చింది, అసలు మెయిన్ టాపిక్ ఏంటి అనేది నేర్చుకుంటే మనకు కూడా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనకి చాలా క్లారిటీగా ఉంటుంది రాయడానికి. సో అందుకని చెప్పేసి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మెథడ్స్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ నానో మెటీరియల్స్ అనేది మనం ముందుగా నేర్చుకుందాం. సో ఫస్ట్ పాయింట్ చూడండి. నానో స్ట్రక్చర్స్ హ్యావ్ అట్రాక్టెడ్ అ గ్రేట్ డీల్ ఆఫ్ అట్రాక్షన్ బికాస్ ఆఫ్ దర్ సైజ్, షేప్ అండ్ ప్రాపర్టీస్. అంటే ఈ నానో స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అందరి అటెన్షన్ ఎందుకు తీసుకున్నాయంటే బికాస్ ఆఫ్ ద సైజ్, షేప్ ఇంకా ప్రాపర్టీస్ అన్నమాట. మామూలు మెటీరియల్స్ కి ఇంకా నానో పార్టికల్స్ ఆర్ నానో మెటీరియల్స్ కి తేడా ఎలా వచ్చిందంటే సైజు ఇంకా షేప్ అయితే నార్మల్ గా ఉంటాయి, కానీ సైజు మెయిన్ డిఫరెన్స్, ఇంకా దాంట్లో ఉండే ప్రాపర్టీస్ అనేవి ఈ నానో మెటీరియల్స్ ని చాలా యూనిక్ చేశాయి అనమాట. దానివల్ల ఎక్కువ అటెన్షన్ అనేది మనకి నానో స్ట్రక్చర్స్ మీదకి వెళ్ళింది. సో అదనమాట ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే దేర్ ఆర్ సెవరల్ టెక్నిక్స్ అవైలబుల్ టు సింథసైజ్ అండ్ ఫ్యాబ్రికేట్ నానో మెటీరియల్స్ విత్ కంట్రోల్. ఈ సింబల్ ఏంటంటే కంట్రోల్ అనమాట, విత్ అనమాట. సో విత్ కంట్రోల్డ్ షేప్, సైజ్ అండ్ స్ట్రక్చర్. అంటే సెకండ్ పాయింట్ ఏం చెప్తుందంటే చాలా టెక్నిక్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట ఫర్ ద సింథసిస్ అండ్ ఫ్యాబ్రికేట్. అంటే ఆ ప్రాసెస్ ని చేయడానికి లేదా ఇన్వెంట్ చేయడానికి, ఈ నానో మెటీరియల్స్ అనేవి ఇన్వెంట్ చేయడానికి లేదా అంటే సింథసైజ్ చేయడానికి మనకి చాలా టెక్నిక్స్ అయితే ఉన్నాయి. ఈ టెక్నిక్స్ వల్ల మనము ఒక కంట్రోల్డ్ షేప్ లో, సైజ్ లో ఇంకా స్ట్రక్చర్ లో మనం నానో పార్టికల్స్ లేదంటే నానో మెటీరియల్స్ ని సింథసైజ్ చేయవచ్చు అనమాట. సో థర్డ్ పాయింట్ వచ్చి ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దీస్ మెటీరియల్స్ డిపెండ్ ఆన్ దర్ ప్రాపర్టీస్. అంటే ఈ మనం ఏదైతే సింథసైజ్ చేసిన నానో మెటీరియల్స్ అయితే ఉన్నాయో దాని పర్ఫార్మెన్స్, అది ఎలా వర్క్ చేస్తుంది, అది దాని పర్ఫార్మెన్స్ అనేది ఈ ప్రాపర్టీస్, మనం సింథసైజ్ చేసిన ఈ నానో మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది చెప్పాలంటే మనం నానో పార్టికల్స్ సైజ్ స్టార్ట్ చేస్తే లైక్ దాని ప్రాపర్టీస్ మీద ఈ పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ మెటీరియల్స్, ఈ ప్రాపర్టీస్ ఏంటంటే ఇది ఒక వాస్ట్ టాపిక్ అనమాట. లైక్ ఇది ఒక టాపిక్ అనమాట. ఆ ప్రాపర్టీస్ ఏంటి, మ్యాగ్నెటిక్, ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా మీరు ప్రీవియస్ చాప్టర్స్ లో చదివే ఉంటారు. సో ఇవన్నమాట, ఈ ప్రాపర్టీస్ మీద పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది థర్డ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ ఏంటంటే దీస్ ప్రాపర్టీస్ డిపెండ్ అపాన్. అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాం, పర్ఫార్మెన్స్ అన్నాం. ఫస్ట్ ఏమన్నాము, పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్, ఈ నానో మెటీరియల్స్ యొక్క పర్ఫార్మెన్స్ ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నాం. మళ్ళీ ఈ ప్రాపర్టీస్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే మళ్ళీ ఇవి చెప్తాం అనమాట. ఏంటి ఇవి? ఫస్ట్ వచ్చేసి నానో స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాంపోజిషన్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మైక్రో స్ట్రక్చర్, డిఫెక్ట్స్ ఇంకా ఇంటర్ఫేసెస్ మీద, ఈ ఫోర్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. ద ప్రాపర్టీస్ డిపెండ్స్ అపాన్ అటామిక్ స్ట్రక్చర్, కాంపోజిషన్, మైక్రో స్ట్రక్చర్ అండ్ డిఫెక్ట్స్ అండ్ ఇంటర్ఫేసెస్ అని మళ్ళీ చెప్తున్నాం అనమాట ఫోర్త్ పాయింట్ లో. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్, జనరలీ దే ఆర్ టూ అప్రోచెస్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ నానో మెటీరియల్స్. దే ఆర్ టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్. ఇప్పుడు చూడండి, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే టాప్ డౌన్ అప్రోచ్ ఇంకా బాటమ్ అప్ అప్రోచ్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఫస్ట్ మనకి ఇది తెలియకుండా అసలు మీకు క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే డైరెక్ట్ వాడు లైక్ టాప్ డౌన్ అప్రోచ్ ఇవ్వచ్చు, లేదంటే బాటమ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ అని చెప్పొచ్చు. లేదంటే ఇలా అడగకుండా మీకు డైరెక్ట్ గా రైట్ ద మెథడ్స్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ నానో మెటీరియల్స్ అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొత్త క్వశ్చన్ ఏమో అనుకుంటారు. కాకపోతే మీరు చదువుకున్నది ఏంటి, టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ అని చదువుకున్నారు.
సో అందుకని చెప్పి ఈ ఫస్ట్ మనకి ఈ బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. మెథడ్స్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ నానో మెటీరియల్స్ అన్నా కూడా మీరు వచ్చేది ఎక్కడికంటే టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ దగ్గరికే వస్తారు. మీకు డైరెక్ట్ గా అలా క్వశ్చన్ అడిగితే ఇంకా బెస్ట్ అనమాట. సో ఇదనమాట. ఇప్పుడు డీటెయిల్ గా టాప్ డౌన్ అప్రోచ్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్ అనే 2 అప్రోచెస్ గురించి సింథసిస్ ఆఫ్ నానో మెటీరియల్స్ లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి 2 అప్రోచెస్ అనుకున్నాం కదా. సో ఈ 2 అప్రోచెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి టాప్ డౌన్ అప్రోచ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి బాటమ్ అప్ అప్రోచ్. ఈ 2 అప్రోచెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి మనం టాప్ డౌన్ అప్రోచ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి టాప్ డౌన్ అప్రోచ్ లో ఫస్ట్ పాయింట్ చూడండి. ఇట్ ఇన్వాల్వ్స్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ బల్క్ మెటీరియల్ ఇంటూ నానో సైజ్డ్ స్ట్రక్చర్స్ ఆర్ పార్టికల్స్. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే టాప్ డౌన్ అప్రోచ్లో ఈ బల్క్ మెటీరియల్ ఏదైతే ఉందో, సో ఇది బల్క్ మెటీరియల్ అనుకోండి. ఈ బల్క్ మెటీరియల్ ఏమైతే ఉందో దాన్ని మనం నానో సైజ్డ్ పార్టికల్స్ లాగా, అంటే చాలా ఈ పెద్ద మెటీరియల్ నుంచి చిన్న నానో సైజ్డ్ స్ట్రక్చర్స్ వరకు తీసుకొచ్చేదే టాప్ డౌన్ అప్రోచ్ అని అంటారనమాట. ఒక్క లైన్లో చెప్పాలంటే లైక్ ఒక బల్క్ మెటీరియల్ని తీసుకొని మనం నానో సైజ్డ్ స్ట్రక్చర్స్ కానీ పార్టికల్స్ కానీ చేస్తే దాన్ని టాప్ డౌన్ అప్రోచ్ అని అంటాం అన్నమాట. సో సెకండ్ పాయింట్ వచ్చేసి దిస్ టెక్నిక్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ దోస్ టెక్నిక్స్ దట్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మైక్రాన్ సైజ్డ్ పార్టికల్స్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఫస్ట్ ఏమనుకున్నాము, బల్క్ మెటీరియల్ మీకు అక్కడ గీసాను కదా, బల్క్ మెటీరియల్ నుంచి నానో సైజ్డ్ పార్టికల్స్ వరకు తీసుకొచ్చేదే టాప్ డౌన్ అప్రోచ్ అనుకున్నాం. అయితే ఈ ప్రొసీజర్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఇంత పెద్దది ఉంది, ఓకే, ఇది బల్క్ అనుకున్నాం, ఓకే, ఇది బల్క్ మెటీరియల్ అయితే ఇప్పుడు దీని నుంచి ఫస్ట్ దీన్ని విరగొట్టగానే కొంచెం పెద్ద సైజు అవుతాయి కదా, దాని తర్వాత ఇంకా చేసిన తర్వాత నానో సైజ్ వస్తాయి. ఈ మధ్యలో వచ్చేది ఉన్నాయి కదా, ఇవేంటంటే ఓకే, మైక్రాన్ స్ట్రక్చర్స్ అనమాట. సో అంటే ఈ టెక్నిక్ లో ఏం జరుగుతుంది అంటే ఈ టెక్నిక్ లో ప్రొడక్షన్ ఆఫ్ మైక్రాన్ సైజ్ పార్టికల్స్ కూడా మనం చేయొచ్చు అని సెకండ్ పాయింట్ లో చెప్తున్నా అనమాట. దిస్ టెక్నిక్ ఈస్ ఎ ఎక్స్టెన్షన్ ఆఫ్ దోస్ టెక్నిక్స్ దట్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మైక్రాన్ సైజ్డ్ పార్టికల్స్. సో ఈ టెక్నిక్ లో మనం మైక్రాన్ సైజ్డ్ పార్టికల్స్ ని కూడా మనం సింథసైజ్ చేయొచ్చు అనమాట, లైక్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి దిస్ టెక్నిక్ ఈజ్ సింప్లర్, అంటే లైక్ మెరిట్స్ అని కూడా చెప్పవచ్చు అనమాట. దిస్ టెక్నిక్ ఈజ్ సింప్లర్, చాలా సింపుల్గా అయిపోద్ది అన్నమాట. మనం నార్మల్గా చూసేదే కదా, లైక్ బల్క్ మెటీరియల్ని తీసుకొని దాన్ని క్రష్ చేసినప్పుడు కానీ లైక్ కొంచెం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, చిన్న పార్టికల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. దాన్ని టాప్ డౌన్ అప్రోచ్ అంటున్నారు. దిస్ టెక్నిక్ ఈజ్ సింప్లర్ అండ్ డిపెండ్ అపాన్ రిమూవల్ ఆర్ డివిజన్ ఆఫ్ బల్క్ మెటీరియల్. మనం పైన చెప్పింది ఇక్కడ కూడా చెప్తున్నాం, కానీ కొంచెం న్యూ వర్డ్స్ లో మనం యాడ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ లో మనం బ్రేకింగ్ డౌన్ ఉన్నాం, ఇప్పుడు థర్డ్ పాయింట్ లోకి వచ్చేసరికి రిమూవల్ అంటున్నాం. రిమూవల్ ఆర్ డివిజన్ ఆఫ్ బల్క్ మెటీరియల్, ఆర్ దాన్ని ఇంకొకలాగా ఏం చెప్తున్నారంటే ఆన్ మినియేచరైజేషన్, అంటే దాన్ని మినియేచర్ లాగా చిన్నగా కన్వర్ట్ చేయడం అనమాట, ఆఫ్ బల్క్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ టు ప్రొడ్యూస్ డిజైర్డ్ స్ట్రక్చర్ విత్ అప్రోప్రియేట్ ప్రాపర్టీస్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఏ డిజైర్డ్ సైజ్ కావాలి, ఏ షేప్ కావాలి, ఏ స్ట్రక్చర్ కావాలి అన్నది మనం ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా చేసుకొని చేసేదే ఈ అప్రోచ్ అనమాట, ఈ మెథడ్ ఆఫ్ సింథసిస్. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి డిమెరిట్ అని కూడా మీరు రాయొచ్చు అనమాట. డిమెరిట్ ఈస్ ద ఇంపర్ఫెక్షన్ ఆఫ్ సర్ఫేస్ స్ట్రక్చర్. సో మనం ఇక్కడ ఏమవుతుందంటే పైన సర్ఫేస్ ఉంటుంది కదా, సర్ఫేస్ వచ్చేసి ఇంపర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండదు అనమాట. ఇంపర్ఫెక్షన్ అనేది మనం చూడగలుగుతాం అనమాట. అంటే లైక్ ప్లెయిన్గా సర్ఫేస్ అట్లా ఉండకుండా ఇంపర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో కింద మీకు అర్థమవుతుంది, లైక్ చూడండి ఇప్పుడు కింద ఎగ్జాంపుల్, ఓకే, ఎగ్జాంపుల్ ఫిఫ్త్ పాయింట్, అందులో చూడండి నానో వైర్స్. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే నానో వైర్స్. నానో వైర్స్ ఆర్ మేడప్ ఆఫ్ లిథోగ్రఫీ అనే మెథడ్ ద్వారా నానో వైర్స్ అనేవి మనము చేసాం. ఇప్పుడు ఈ నానో వైర్స్ ఇది ప్రొసీజర్ ఏంటంటే ఇది ఫాలో అయిన ప్రొసీజర్ టాప్ డౌన్ అప్రోచ్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఈ 3 పాయింట్స్ చూడండి.
నాట్ స్మూత్, సర్ఫేస్ అనేది స్మూత్గా లేదు, అది ఫస్ట్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిమెరిట్ అనమాట, కంటెన్స్ ఎ లాట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఆన్ ద సర్ఫేస్, మనం ఆల్రెడీ అనుకున్నాం కదా డిమెరిట్లో ఇంపర్ఫెక్షన్ ఆఫ్ సర్ఫేస్ స్ట్రక్చర్, అదే మనం ఈ నానో వైర్స్లో కూడా మనం చూడొచ్చు అనమాట, స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఆన్ సర్ఫేస్. ఇదనమాట 5th ఎగ్జాంపుల్ కింద మనం నానో వైర్స్ అనేది రాయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ టెక్నిక్స్, ఇంకా ఇలాంటి టెక్నిక్స్ ఏమున్నాయి అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హై ఎనర్జీ వెట్ బాల్ మిల్లింగ్, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్ బీమ్ లిథోగ్రఫీ, అటామిక్ ఫోర్స్ మ్యానిపులేషన్, గ్యాస్ ఫేజ్ కండెన్సేషన్, ఏరోసాల్ స్ప్రే ఎక్సెట్రా. సో ఈ టెక్నిక్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 5 టెక్నిక్స్ ఉన్నాయి కదా. సో ఈ 5 టెక్నిక్స్లో మీకు ఎలా అడుగుతాడంటే ఒక్కొక్కసారి రైట్ అబౌట్ టాప్ డౌన్ అప్రోచ్ విత్ 1 ఎగ్జాంపుల్, లేదంటే విత్ 2 ఎగ్జాంపుల్స్ అని మెన్షన్ చేసి దాన్ని 4 మార్క్స్ కానీ లేదంటే లాంగ్ క్వశ్చన్స్లో మీకు ఇవ్వచ్చు, ఒక పార్ట్ బి లాగా అట్లా ఇవ్వచ్చు. సో అప్పుడు మీరేం చేస్తారంటే జస్ట్ ఇది ఒక్కటే నేర్చుకోకుండా మీరు అక్కడ కింద మీకు చెప్తున్నాను కదా, ఇక్కడ హై ఎనర్జీ వెట్ బాల్ మిల్లింగ్, ఎలక్ట్రాన్ బీమ్ లిథోగ్రఫీ, అటామిక్ ఫోర్స్ మ్యానిపులేషన్, గ్యాస్ ఫేజ్ కండెన్సేషన్, ఏరోసాల్ స్ప్రే, ఇలాంటి టెక్నిక్స్లో అట్లీస్ట్ మీరు 3 కానీ 4 కానీ నేర్చుకోవాలి. 3 కానీ 4 కానీ నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఇది రాసి ఒక ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఉంది, అది మీకు నెక్స్ట్ చూపిస్తాను నేను. ఇది అయిపోయిన తర్వాత ఆ డయాగ్రామ్ వేసి అట్లీస్ట్ మీరు ఒక 3 మెథడ్స్ అన్నా కానీ ఇంకా మీరు చదవగలిగితే లైక్ చాలా ఈజీగానే ఉంటాయి. 4 మెథడ్స్ కానీ మీరు చదువుకొని ఈ ఆన్సర్తో పాటు అది కూడా రాశారనుకోండి, మీకు అప్పుడు ఎక్కువ మార్క్స్ గెయిన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనము ఇంపార్టెంట్ డయాగ్రామ్ చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ అప్ అప్రోచ్ని కూడా మనం చూద్దాం. ఇంపార్టెంట్ డయాగ్రామ్ అన్నాం కదండి టాప్ డౌన్ అప్రోచ్కి. సో ఇదేంటంటే ఇదనమాట ఈ డయాగ్రామ్. మీరు టాప్ డౌన్ అప్రోచ్ ఇంకా బాటమ్ అప్ అప్రోచ్ మీకు అర్థం అవ్వాలంటే ఈ డయాగ్రామ్ ఉంటే సరిపోద్ది అనమాట. అసలు ఎలా అంటే చూడండి, ఇక్కడ మీకు టాప్ డౌన్ అప్రోచ్లో మనం ఏమనుకున్నాం, బల్క్ని బ్రేక్ డౌన్ చేయాలి, బ్రేక్ డౌన్ చేసిన తర్వాత లేదంటే రిమూవల్ చేసిన తర్వాత మినియేచరైజేషన్ చేసిన తర్వాత వచ్చేదే నానో పార్టికల్స్ అని అనుకున్నాం. సో దట్ ఈస్ వాట్ హియర్ ఇట్ ఈస్ షోన్. ఇక్కడ అదే కనిపిస్తుంది కదా బల్క్. ఈ బల్క్ని మనము బ్రేక్ డౌన్ చేసిన తర్వాత పౌడర్ అయింది, పౌడర్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత నానో పార్టికల్స్ అయింది. అల్టిమేట్గా మనకి ఏం కావాలి, నానో పార్టికల్స్ కావాలి. సో మనకి బ్రేక్ డౌన్ ఆఫ్ దిస్ బల్క్ మెటీరియల్ టు నానో పార్టికల్స్, ఇది టాప్ డౌన్ అప్రోచ్ అనమాట. టాప్ నుంచి డౌన్కి వస్తున్నాం. ఓకే, వేర్ హ్యాస్ బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటంటే బాటమ్ అంటే కింద నుంచి పైకి వెళ్తుంది అనమాట. బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఫస్ట్ ఆటమ్స్ అనగానే మనకి చాలా స్మాల్ అని మనకు తెలుసు, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం కదా. సో ఆటమ్స్ అన్ని కూడా ఇట్లా గ్రూప్ అయ్యి మనకి క్లస్టర్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట. క్లస్టర్స్ అంటే గుంపులుగా తయారవుతుంది అనమాట, క్లస్టర్స్. ఓకే, ఆటమ్స్ అనేవి క్లస్టర్ అవుతాయి. క్లస్టర్ అయిన తర్వాత అవి నానో పార్టికల్స్ గా మారుతాయి అనమాట. సో ఇది బాటమ్ అప్ అప్రోచ్. టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఒక బల్క్ మెటీరియల్ నుంచి అది బ్రేక్ డౌన్ అయ్యి మనకి నానో పార్టికల్స్ వస్తాయి అనమాట. ఇది సిస్టమాటిక్ డయాగ్రామ్ అనమాట. సో ఈ రిప్రజెంటేషన్ అంటే ఈ డయాగ్రామ్ ని మాత్రం పక్కా మిస్ అవ్వకుండా అయితే ఎగ్జామ్ లో ఖచ్చితంగా వెయ్యండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి బాటమ్ అప్ అప్రోచ్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ రిఫర్స్ టు బిల్డప్ ఆఫ్ అ మెటీరియల్ ఫ్రమ్ ద బాటమ్, ఆటమ్ బై ఆటమ్, మాలిక్యూల్ బై మాలిక్యూల్, క్లస్టర్ బై క్లస్టర్. అంటే బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటంటే ఫస్ట్ బాటమ్ అంటే ఫస్ట్ ఆటమ్స్ నుంచి అనమాట స్టార్ట్. ఆటమ్స్ అనేవి గ్రూప్ అయ్యి మాలిక్యూల్ అవుతాయి, మాలిక్యూల్ బై మాలిక్యూల్ బిల్డప్ అయ్యి క్లస్టర్ బై క్లస్టర్ బిల్డప్ అయ్యి దాని తర్వాత నానో పార్టికల్స్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ లైక్ అ బాటమ్ అప్ అప్రోచ్ అని మనం చెప్పొచ్చు. సో ఇదనమాట ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చి ఇట్ ఈస్ అ ఆల్టర్నేటివ్ టెక్నిక్. ఈ బాటమ్ అప్ అప్రోచ్ అనేది ఆల్టర్నేటివ్ టెక్నిక్ అనమాట, విచ్ ప్రొడ్యూసెస్ లెస్ వేస్ట్ కంపేర్డ్ టు టాప్ డౌన్ అప్రోచ్.
ఇందులో లెస్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, హెన్స్ ఇట్ ఈస్ ఎకనామికల్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి బాటమ్ అప్ అప్రోచ్కి ఆర్గానోమెటాలిక్ కెమికల్ రూట్ అండ్ రివరీ మిసెల్లీ రూట్, సాల్ట్ జెల్ సింథసిస్, కొలాయిడల్ ప్రెసిపిటేషన్, hydrothermal synthesis, template assisted salt gel and electrode deposition. So ఈ మెథడ్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ లూమిసెంట్ నానో పార్టికల్స్. ఈ లూమిసెంట్ నానో పార్టికల్స్ ని ప్రిపేర్ చేయడానికి లేదంటే సింథసైజ్ చేయడానికి ఈ అన్ని మెథడ్స్ కూడా యూజ్ చేస్తారన్నమాట. సో బాటమ్ అప్ అప్రోచ్ వచ్చినప్పుడు లైక్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఫోర్త్ పాయింట్, మోర్ యాక్సెప్టెడ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ నానో పార్టికల్స్. సో కంపేర్ టు టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ అనేది ఎక్కువ యాక్సెప్టెడ్ అనమాట. బికాజ్ ఇక్కడ చూసాం కదా లైక్ ఇట్ ప్రొడ్యూసెస్ లెస్ వేస్ట్, ఇంకా ఎకనామికల్ కూడా అనేసి, ఇంకా అలాగే లైక్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లెస్ డిఫెక్ట్స్ అండ్ మెనీ మెరిట్స్ కూడా ఎక్కువనే అనమాట. సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ పాయింట్, ఇట్ వాస్ ఫౌండ్ దట్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అండ్ కైనెటిక్ మెథడ్స్ ఆర్ ద మెయిన్ స్ట్రాటజీస్ ఇన్ బాటమ్ అప్ అప్రోచ్. ఇన్ని మెరిట్స్ ఉండడానికి కారణం ఏంటంటే లైక్ ఇదనమాట, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అండ్ కైనెటిక్ మెథడ్స్, ఇవన్నీ కూడా మెయిన్ స్ట్రాటజీగా పనిచేస్తున్నాయి లైక్ ఇన్ బాటమ్ అప్ అప్రోచ్ అనేది మనకు తెలుస్తుంది. సో మీకు సింథసిస్ ఆఫ్ రైట్ ద మెథడ్స్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ నానో మెటీరియల్స్ అనే క్వశ్చన్ అడిగితే మీరు మొత్తం ఫస్ట్ నుంచి ఇంట్రడక్షన్ పార్ట్ నుంచి కూడా మీరు రాసుకుంటా టాప్ డౌన్ అప్రోచ్ డయాగ్రామ్ వేయాలి, ఇందాక చూపించాను కదా డయాగ్రామ్ వేయాలి, అండ్ నెక్స్ట్ బాటమ్ అప్ అప్రోచ్ ఎగ్జాంపుల్స్, టాప్ డౌన్ అప్రోచ్ కి ఎగ్జాంపుల్స్ కి మీరు అట్లీస్ట్ 4 లేదంటే 3 or 4 మెథడ్స్ మీరు నేర్చుకుని ఉండాలి. అలాగే బాటమ్ అప్ అప్రోచ్ కూడా 3 or 4 మెథడ్స్, ఇందులో నుంచి 3 or 4 మెథడ్స్ మేము నేర్చుకొని సింథసిస్ కి దానికంటూ ఒక సెపరేట్ డయాగ్రామ్ ఉంటుంది, అవి కూడా నేర్చుకుని రాస్తే మీ మార్క్స్ ఎక్కడికి వెళ్ళవన్నమాట. సో చక్కగా మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. అండ్ ఇంకేంటంటే మీకు షార్ట్ ఆన్సర్స్ అంటే వెరీ షార్ట్ దగ్గర కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రీవియస్ పేపర్స్లో కూడా నేను చూసాను, లైక్ టాప్ డౌన్ అప్రోచ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమని అట్లా అడగొచ్చు. సో అట్లీస్ట్ మీరు ఏ ఆన్సర్ ప్రిపేర్ అయినా కూడా మీరు లాంగ్ ఆన్సర్ లాగా ప్రిపేర్ అయిపోతే మీకు షార్ట్ ఆన్సర్ వచ్చినా కూడా మీరు ఇప్పుడు సపోజ్ బాటమ్ అప్ అప్రోచ్లో మీరు 4 మెథడ్స్ నేర్చుకున్నారు, ఇది వెరీ షార్ట్కి వచ్చింది, అప్పుడు మీరు అట్లీస్ట్ 2 కానీ 2 ఇది అంతా రాసేసి 2 రాసారు, ఆ ముందు డయాగ్రామ్ వేసారు, అది రాస్తే మీ మార్క్స్ మాత్రం ఫుల్గా మీకే వస్తాయి. సో ఇలా ప్రిపేర్ అయితే అవ్వండి. నెక్స్ట్ మీకు ఈ విధంగానే ఈ వీక్ తర్వాత కూడా మీకు కంటిన్యూస్గా మీకైతే ఇలాంటి వీడియోస్ చాలా చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటివరకు చాలా మంది రిక్వెస్ట్ చేశారు. సో కొంచెం నేను కూడా ఎడ్యుకేషన్ చేస్తున్నాను కదా, సో నాకు కూడా కొంచెం టైం సరిపోలేదు. సో నౌ ఐఎమ్ ఫ్రీ, అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు ఇవన్నీ కూడా మీకోసం అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక వీడియోలో మరొక టాపిక్ తోటి మీ ముందు ఉంటాను. సో ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.